బ్యాక్ టు మై ఛానల్ రాకింగ్ బంటి బాబు 143. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇంకా ఏంటి సూట్కేస్ చదువుతున్నా అని చూస్తున్నారా? ఎక్కడికి వెళ్తున్నానని. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన హాలిడేస్ అయితే అయిపోయినాయి. సమ్మర్ హాలిడేస్ ఇంకా అయిపోయినాయి కదా. స్కూల్ కూడా స్టార్ట్ అయ్యింది. లాస్ట్ 10 days. ఇంకో 10 days ఉంది. ఈ 10 daysకి అయితే అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. హాలిడేస్ అయితే అయిపోయినాయి ఇక్కడ. ఇంకా అందుకే ఇక్కడైతే చదివేస్తున్నా. అప్పుడే చూస్తూనే హాలిడేస్ అయిపోయినాయి. 1 month హాలిడేస్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడైతే ఇప్పుడు చదివా కాగుతావా అటు కుట్టించు. ఎందుకు చదువుతున్నావే? సరే సరే. ఇటు 1 month అసలు ఎట్లా అయిపోయిందో కూడా అసలు అర్థమైతలేదు. 1 month చూస్తూ 2 months 1 month కాదు మమ్మీ. 1 month అప్పుడు అక్కడ మనం ఇక్కడికి వచ్చి 1 month కాలేదు కానీ 20 days. ఇక్కడికి వచ్చి అయితే 20 days అయిపోయింది. 20 days అట్లా ఈజీగా గడిచిపోయినాయి అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. అసలు రోజు ఎట్లా గడిచిపోయినా కూడా తెలియలేదు. కొన్ని దాంట్లో అసలు మనం సడన్ గా పోతున్నాం కదా మమ్మీ. దాదాపుగా అయితే ఈసారి సమ్మర్ హాలిడేస్ ఎంత ఎంజాయ్గా ఏమనిపించలేదు. చాలా సాడ్ మూమెంట్స్ ఉన్నాయి ఈసారి అయితే. చెల్లికి అట్లా అవ్వడము. ఇంకోటి కూడా బాగా పెద్ద సాడ్ మూమెంట్ ఉండే కానీ అది మీతో ఎవరితో షేర్ చేసుకోలేదు. అప్పుడు డాడీకి కూడా ఏమంటలాగే డాడీకి కూడా హెల్త్ బాగాలేకుండే. అది నేను మీతో షేర్ చేసుకోలేదు అనమాట. ఇంకా ఎందుకో కొంచెం బాధ అనిపించింది. డాడీకి హార్ట్లో అబ్నార్మల్ వచ్చి 1 side బ్లాక్ అయిపోయిందంటే ఒక సైడ్ బ్లాక్ అయిపోయింది. దానికి ఎంజియోగ్రామ్ చేయించాం అనమాట నాన్నకైతే. హాస్పిటల్లో మొత్తం అయితే చెల్లె ఉన్న తమ్ముడే చూసుకున్నారు అనమాట. అందరికీ అలో లేదు కదా, లోపలికి రానియరు కదా. జస్ట్ మేమైతే చూసుకొని వచ్చేసినాం అనమాట. ఓకే, ఇక్కడే నేను యాక్చువల్గా ఇంకా 1 week ముందే వెళ్ళిపోవాల్సింది అత్తయ్య వాళ్ళ ఇంటికి. కానీ నాన్నకి హెల్త్ బాగాలేదని నాన్న వాళ్ళు 1 week ఏమో ప్రతిమ హాస్పిటల్లో ఉన్నారు కరీంనగర్లో. ఇంకా నాన్న వాళ్ళు వచ్చినాక చూసుకొని ఇప్పుడు వెళ్తున్నాము. అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అక్కడ ఒక 10 days అటు నుంచి అటు ఇంకా ఇంటికి వెళ్ళిపోతాం అనమాట. వీడియోస్ కూడా చాలా మంది అది పెడుతున్నారు, అక్క వీడియోస్ రావట్లేదని. పెట్టట్లేదు ఎందుకంటే ఎందుకో ఇంట్లో అంతగా ఏం లేదు. అందుకే ఇంట్లో అంతగా హ్యాపీగా ఏం లేవన్నమాట. అందుకే నార్మల్గా వ్లాగ్స్ కూడా ఏం పెట్టాలని లేదు. అందుకే ఇప్పుడు బర్త్డే కదా, బర్త్డే షాపింగ్ చేస్తున్నాను అనమాట. ఇక అవే పెడుతున్నా వీడియోస్, అవి చూడండి ఓకేనా. బర్త్డే షాపింగ్ మొన్నేమో వెడ్డీ షాపింగ్ చేసినాము. నేనేమో చెల్లె వాళ్ళందరం కలిసి వెళ్ళినాము ఆ షాపింగ్కి. షాపింగ్ వీడియోస్ అంటే ఆ గోల్డ్ షాపింగ్. ఇప్పుడైతే ఇక అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. వెళ్ళేసి అక్కడ ఒక 1 week అట్లా ఉండేసి అటు నుంచి అటు హాస్టల్ అంటున్నాను హన్మకొండకి వెళ్ళిపోతాను. ఇక్కడైతే నా బ్యాగ్ చదవడం అయితే అయిపోతుంది. ఇంకా కొన్ని ఉన్నాయి. ఇక ఈ బ్యాగ్ ఉంది, ఈ బ్యాగ్ ఉంది, ఇక ఈ బ్యాగు ఇంకా ఈ బ్యాగు మా వారు వచ్చారు అనమాట. ఆ బ్యాగ్ కూడా అనమాట. ఇంకా అన్నైతే చదివేస్తున్నా. ఇంకా బిర్యానీ తీసుకొచ్చిర్రు. మా మరిది అయితే ఆర్డర్ చేసిరు. ఇక మేము వెళ్ళిపోతున్నాం అంటే పిల్లల కోసం బిర్యానీ ఆర్డర్ చేసిర్రు. సరితా పిన్ని గారు తీయండి, వాళ్ళకి తీసి తినిపి. బంటి బిర్యానీ తిందుదా, చికెన్ బిర్యానీ. రోటీసా? వా రోటీస్ కావా? ఉన్నట్టున్నాయి చూడండి. ఏది వా కింద పెట్టు సరితా. అగో ఇక వెళ్ళిపోతున్నాం అన్నప్పుడు బిర్యానీ ఆర్డర్ చేసారు అనమాట. ఏంటి చపాతీనా రోటీనా? బటర్ నాన్ రోటీయా? ఒట్టి చపాతీ బటర్ నాన్ కాదు. ఓపెన్ చేయండి. సూపు పోతాయి నాన్న. ఫస్ట్ చపాతీ తినండి, ఏమున్నాయో చపాతీ కర్రీతో తినండి. మరి బిర్యానీ ఓపెన్ చేసి. ఓ మా ఖుషిని చూడండి ఎట్లా పెట్టుకొని తింటుందో. బిర్యానీ ఓపెన్ చేసేసిండ్రు, తీసుకొని తింటారు. ఖుషికి ఒక పెద్ద ప్లేట్ ఇచ్చిర్రు, అలా ఆనియన్ తీసుకొని ఎట్లా తింటుందో చూడండి. ఏ స్పూన్ వేసేస్తా వేసుకుంటారు. బంటి నీకోసం ఖుషి చీమాలు వస్తున్నాయా? చూడది కుట్టికి అయితే కుట్టికి అట్లనే ఉంటుంది అది ఉల్లిగడ్డకి. సరే ఇటు జరుగు, మరి ఇటు జరుగు. తినేస్తున్నారు మా వాళ్ళు అయితే. తినండి ఫాస్ట్గా. ఎంత ముద్దుగా కూర్చొని తింటున్నారు. ఖుషి అయితే అబ్బా ఇంతమంది పప్పు అన్నం తినిపిస్తే తినలేదు కానీ బిర్యానీ ప్లేట్లో పెట్టిస్తే ఎంత మంచిగా తింటుందో చూడండి. వావ్ తిను ఇక తినేసేయండి. తినేసి వెళ్ళిపోవడమే ఇక. ఇక్కడైతే తినేస్తున్నారు అనమాట. హనీకుట్టి వాళ్ళు అటు సైడ్ తింటున్నారు. ఇక్కడ బంటికి అయితే తినిపిస్తున్నా. నేను బంటికి తినిపిస్తున్నాను అనమాట. అటు తినిపిమంటున్నాడు. ఎట్లా తింటాడు? బాగుందా బిర్యానీ? సూపర్ ఉందంటే బాగుంటున్నాడు. అటు హనీకుట్టి మా ఖుషి చూడండి ఆనియన్స్ ఎట్లా తింటున్నాడు. సరే వేసుకున్నాం. తిన్నాక చెల్లె డ్యూటీకి వెళ్ళింది. వచ్చినాక వెళ్ళడమే అనమాట. 4 వరకు అట్లా బయలుదేరాం. అగో చిట్టి పిన్ వచ్చింది డ్యూటీ నుంచి. సర్ప్రైజ్ బిర్యానీ అట చిట్టి. ఎక్కడ వెళ్ళిపోయినామో అనుకున్నావా? పోలే నీకోసం ఎదురు. అయ్యో పిన్ని పోయిందాం అనుకుందట. అమ్మా అంటే పోతాడట. నువ్వు అటు ఉంటావా? పిన్ని దగ్గర అటు ఉండిపోతావా? ఉండిపోతాడట. సరే ఇక బిర్యానీ అట తిను. నీకోసం బిర్యానీ ఉంచి పెట్టిరాడా. చికెన్ బిర్యానీ వెరైటీ అదే. సరే తినండి. కానీ ఇక చెల్లి ఇప్పుడే వచ్చింది డ్యూటీ నుంచి. మేము వెళ్ళిపోయినాం అనుకుందట. కానీ చూస్తే ఉండేసరికి వెజ్ కాదు చికెన్ బిర్యానీ. కానీ
ఇక వచ్చింది కదా, వచ్చినాక వెళ్ళిపోవడం. 4 o'clock వరకు వెళ్దామని వెళ్ళలేదు. ఇక తినండి, ఇక తినండి, కూడా తినేసి వచ్చేట్టుగా పెట్టుకున్నాము. తినేసినాము కూడా. మా వారు బయటికి వెళ్ళిన ఇప్పుడు వచ్చిండ్రు. ఇప్పుడు 5 అవుతుంది సాయంత్రం. ఇప్పుడు బయలుదేరుతున్నాము. బ్యాగులన్నీ సదిరి బయట అయితే పెట్టేసుకున్నాము. రెడీ అవుతున్నాం అనమాట. వెళ్ళడానికి అయితే 3 బస్సులు ఎక్కాలి, 3 బస్సులు దిగాలి. కరీంనగర్లో ఒక బస్సు ఎక్కాలి, ఉస్మానాబాద్లో ఒకటి ఎక్కాలి. ఉస్మానాబాద్ నుంచి అటు బయటకు వెళ్ళాలి, లోపల మళ్ళీ బయట అంత ఉంటుంది అనమాట. పోయినసారి నైట్ 9 అయితే వచ్చినాయి. పెట్టేసుకోండి, లోపల పెట్టేసుకోండి. ఎండ మాత్రం 5 అవుతుంది. అయినా కానీ ఎండ మాత్రం అట్లనే కొడుతుందండి. ఫుల్ ఎండ కొడుతుంది. చలో చలో కానీ పెట్టుకోండి. పోన్నాడు. చలో పో, బ్యాగ్ తీసుకెళ్ళు కదా. ఇంకో బస్కి వెళ్దాం అనుకున్నాం కానీ మరి వచ్చి అందుకే కార్లు అయితే అని పెట్టేస్తున్నాము. చలో చలో, అదిగోండి ఆగండి. పిన్ని పిలుస్తుంది. ఏంటిది పిన్ని ఆగండి అనేసరికి ఏం నీకుట్టి ఆగండి అనేసరికి ఇద్దరు ఊరికొచ్చింది. ఏంటిదా అదో ఏం అమ్మమ్మ ఇస్తుంది, తీసుకొని వందన్నట్టు. రండి చలో పోదాం పదండి. తాతకు బాయ్ చెప్పండి. బంటి ఉమ్మ తాతకు బాయ్ చెప్పండి. బాయ్ డాడీ. డాడీ బాయ్. బాయ్ డాడీ. పెట్టు. బాయ్ మమ్మీ. చిట్టి బాయ్ రా. కవి బాయ్. బాయ్ అమ్మ. బాయ్ బాయ్. జాగ్రత్త మరి. రండి బర్త్డే సరేనా. బాయ్ సరే బాయ్. బాయ్ అమ్మా. సరే బాయ్. ఇటు అక్కకి అన్ని అక్కకి అమ్మ బాయ్ నాన్న ఖుషులు. బాయ్. సరే ఇచ్చేసి అమ్మ బాయ్. సరే అమ్మా. అంటే నువ్వు వెనకకి వచ్చావు డాడీ. సరే నాన్న. బంగారు కొండ మెల్లగానే కింద పడతావు. మెల్లది మమ్మీ. ఓకే ఇంకా వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్. డాడీ హాయ్ ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్తున్నాము ఇప్పుడు? మమ్మీ ఏమని ఉంటుంది చెప్పు. హాయ్ ఫ్రెండ్స్. ఇంకా బయలుదేరిపోతున్నాము. వాళ్ళ ఇంటి నుంచి అయితే వెళ్తున్నాము. 6 అవుతుంది. ఇంకా వెళ్ళేసరికి 9 అవుతుంది కావచ్చు మేబీ, నాకు తెలిసి అయితే. మొన్న లడ్డుపింది బంటి మమ్మీ ఎట్లా అంటది యూట్యూబ్ లో అంటే, హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రంకింగ్ బంటి బాబు 143. ఇవాళ అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసినాం అంటాడు అంట. సరే సరే. పోతావా? ఇక స్టార్ట్ అవుతలేదు అంటుంది కదా. ఫస్ట్ టైం నేను ఎక్కడము. బాబాయ్ నేర్పించిండా? అవును కుట్టి. ఇటు చూడు. నువ్వు ఎప్పుడైనా పోయినావా పప్ప డ్రైవింగ్ లో? ఎక్కిరా మీరు పప్ప డ్రైవింగ్ లో? పప్ప డ్రైవింగ్ చేస్తుందా? మరి ఆ చేతి ఆడనే పెట్టుకొని ఉన్నాడు ఏంది? అమ్మ ఎత్తేసుకుంటే చేస్తున్నాడు వెరైటీగా. ఫస్ట్ టైం అండి నేనైతే మా వారికి డ్రైవింగ్లో ఎప్పుడు ఎక్కలేదు. దానికి తెలిసి చేతే తీస్తలేడు. ఒకటే చేతోట డ్రైవింగ్. అమ్మ ఏమైంది గింత ఎందుకు ఎత్తేస్తున్నావు? రోడ్ అట్లుంటే నువ్వు అట్లనే ఎత్తేసుకుంటూ పోతావా? స్లో చేయాలి నువ్వు.
వారు ఫస్ట్ టైం డ్రైవ్ చేస్తున్నారు. మా వారు చేస్తూ ఉంటే నేను వెనకాల వెళ్తున్నా. నాకు భయం అవుతుంది. ఎంతసేపు మా వారిది డ్రైవింగ్ చేసినప్పుడు కొంచెం ప్రశాంతంగా కూర్చున్నా. ఇప్పుడు భయంగా ఉంది. ఆల్రెడీ చేసిర్రు, కాకపోతే నేను కూర్చోడం ఫస్ట్ టైం. ఏముంది కుటి? పెద్ద వే ఉందా? అంతేనా? ఫస్ట్ టైము చేసి ఉంటారు ఆల్రెడీ, కానీ నేను కూర్చోడం ఫస్ట్ టైం. నేర్చుకున్నాడా? మీరు ఎక్కిర్రా బెట్ట ఎప్పుడైనా? అవునా? ఏమోలే. మెల్లగా తీసుకోపో, ఆత్రం ఏం లేదు. చూడండి అగా పైన ఓపెన్ టాప్ కార్కి ఓపెన్ చేసుకొని ఎట్లా చూస్తున్నారు. ఏం చేస్తున్నారు ఇద్దరు? ఎక్కడ నిల్చొని చూస్తున్నారు కార్లో? హలో హనీ కుటి, కుటి ఏ కుటి, ఎక్కడ నిల్చొని చూస్తున్నావు? ఎక్కడ నిల్చొని చూస్తున్నావు? అబ్బో ఇద్దరు బాగానే నేర్చుకున్నారు. ఏ వద్దు, మీరు నిల్చొని వద్దు, ఫోన్ పడిపోతుంది. వద్దు ఎవరొద్దు. బంటి ఏమో పడుకొని అన్నాడు, ఇంకా లేవలేదు. వచ్చారు బంటి నా కోసం స్ప్రైటా? థ్యాంక్ యూ. నా కోసం. మరి మీకోసం మజానా బంటి? నీకోసం మజా తీసుకో. ఇంతసేపు జాలైంది. ఇక ఇంతసేపు డ్రైవింగ్, గంటన్నర నుంచి డ్రైవింగ్ చేస్తే ఇంకా కరీంనగర్లోనే ఉన్నాం మేము. ఇప్పుడే కరీంనగర్ మూవ్ అవుతున్నామా? నేను డ్రైవింగ్ చేసి ఇంట్లో పోయి ఉండేటోళ్ళమా? అట్లానా? నేను అందుకే చేయలేదు. మరి మా వారు ఫస్ట్ టైం అంటే చేసాడు 2-3 సార్లు. ఫస్ట్ టైం అనమాట తన డ్రైవింగ్లో. నేను భయంతో ఉన్నాను ఇంతసేపు. ఇప్పుడు కొంచెం హాయిగా అనిపిస్తుంది. అమ్మా దిగండిగా సాల్తీ. ఇద్దరిని చూడండి కార్ టాప్ తీసుకొని ఎట్లా చూస్తున్నారు. కార్ ఎంత మై ఘరే లేదని వచ్చేసినాం. పదండి దిగండి. అగో మా అక్క వస్తుంది. శివన్ ఏడట శివన్ ఏడట. అక్క పద తిన్నారా? పద శివ స్వీట్ ఏరి. బంటి ఎక్కడికి వచ్చినా నువ్వు? బంటి శివన్ నాకు స్వీట్ అక్క షాక్ అయ్యరా? ఇద్దరు షాకా? అంతేనా? గుండా? అయ్యో గుండన్న తీయకంటుండు. ఏం కాదు వాడికి కూడా గుండె అయిందిలే. హైట్ అయిపోయాడు. ఇంకేంది? సీటక్క నూనె పెట్టుకుంటుంది. నూనె పెట్టుకునే బిజీలు ఉన్నది. సీటక్క ఏం చేస్తున్నా? సీటక్క అయ్యి అవునా? అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిందాక సీటక్క. కొట్టి ఇక్కడ ఉంది అక్క. అయ్యా అరే అట్లా అంటారా? అయ్యా పో కదా అక్క దగ్గరికి. అంతేనా? షాక్ అనుకున్నావా? లేట్ స్టార్ట్ అయినాం రా, అందుకే లేట్ అయింది. ఇక్కడ మా అక్క వాళ్ళ దగ్గరికి వచ్చినాం అనమాట. ఫస్ట్ అయితే ఊర్లోకి వచ్చేసినాము. అవునా? ఇంకా లాస్ట్కి అయితే ఇంటికి వచ్చేసినాము. ఇంకా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, ఇక్కడ అక్క వాళ్ళ ఇంటికి వచ్చినాము. పదండి. లేదు ఇంటికి వెళ్దాం మనం నాన్నమ్మ దగ్గరికి. ఇక్కడే ఉంటావా అన్న దగ్గర? మీరు రారా? ఏమైంది? ఇక్కడే ఉంటారట్నా? సరే ఉండండి. రారా ఇక హనీకుట్టి వాళ్ళు ఎవరు రారట. ఇక్కడ మాకు వాళ్ళ ఇంట్లో ఉంటారట. మేమైతే వెళ్తున్నాం. వాడు రాడట. లేదు సరే అయితే పద. ఏడుస్తే వచ్చి తీసుకుపోండి. బంటి ఉంటున్నట్టు ఉంచుకోండి. బాయ్ మరి బాయ్. వస్తున్నాడు వెనకాల. శివన్ వస్తున్నాడు పట్టుకో. వచ్చేసినాం మనం నాన్నమ్మల ఇంటికి. అక్కలు ఇద్దరు రాలేదు. అక్కలిద్దరు అక్కడే ఉండిపోయి అక్కడిద్దరు అక్కడ ఉండిపోయారు. అందుకే పోతా అన్న దగ్గర అంటున్నాడు. అయ్యో సరేలే.